మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈరోజు కొరకు ప్రభువారు మనకిస్తున్నటువంటి అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానములను మన ప్రభువారు మన కొరకు బహుగా దీవెనకరంగా మార్చును గక. ఈ వచనమును యేసు ప్రభువారి గురించి రాయబడినటువంటిది మరియు యేసు ప్రభువును గురించినటువంటి వాగ్దానముగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. ఈ వాగ్దానములు మరి యేసు ప్రభు జీవితంలో నెరవేర్చబడడానికి సుమారుగా 700 సంవత్సరములు పట్టాయి. అనగా యేసు ప్రభు వారి లోకంలో జన్మించడానికి ముందు 700 సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త వెంటి యెషయా ద్వారా దేవుడు ఈ ప్రవచనమును తెలియజేస్తూ ఉన్నారు. అక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు కనుక మనం చూస్తే, ఆశ్చర్యకరుడు, ఆయనకు పెట్టబడి అతి శ్రేష్టమైన మంచి పేరు ఏమిటంటే ఆశ్చర్యకరుడు. ఎవరైనా యేసు ప్రభువారు. యేసు ప్రభు వారికి పెట్టబడిన మంచి పేరేమిటంటే ఆశ్చర్యకరుడు. అంటే అర్థం ఏమిటంటే ఆశ్చర్య కార్యములను చేస్తారు అని. యేసు ప్రభు వారు 30 సంవత్సరములు వారి యొక్క తల్లిదండ్రుల దగ్గర ఎంతో నిష్టగా పరిశుద్ధముగా జీవించిన తర్వాత ఏ పని మీద ఏ రాజ్య భారమును పెట్టుకుని ఈ లోకానికి వచ్చారో ఆ రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన 3.5 సంవత్సరములు యోదయ, గలిలయ, సమరయ ప్రాంతాల్లో ఆయన సంచరిస్తూ వచ్చారు. ఆ ప్రాంతాల్లో ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఎన్నో ఆశ్చర్య కార్యములు, ఎన్నో అద్భుత కార్యములు ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఆయన స్వస్థత కార్యములు చేసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. ఆయన చనిపోయిన వారిని లేపినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభువారు గాలిని, సముద్రమును ఆయన గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలము కాగా అప్పుడు ఆశ్చర్యపడ్డారు. యేసు ప్రభువారు ఆ సముద్రం మీద నడిచినప్పుడు చూచిన వారు ఆశ్చర్యపడ్డారు. ఈ విధంగా మనము యేసు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన చేసిన కార్యాలను మనము చూచినప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యములు చేసేవారని మనము గమనించగలం. ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఏ విధముగా ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు, మహాద్భుత కార్యములు జరిగించారు. ఆయన యందు విశ్వాసముంచిన ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి విశ్వాసి కుటుంబంలో నేడునూ ఆయన అంతకంటే గొప్ప ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములను చేయగలరు. అయితే మనకు విశ్వాసం కావాలి. మన దేవుని యందు, మన రక్షకుడైన యేసు ప్రభునందు మనకి నిజమైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం, నిజమైన నమ్మకం మనకున్నట్లయితే ఈరోజు నీవు ఏమి అడిగినా, నీవు ఏటి కొరకు ప్రభు దగ్గర ప్రార్థించిన నీ కొరకు ఈ క్రిస్మస్ సీజన్లో అద్భుతమైన కార్యాలు చేయటానికి, మహాద్భుత కార్యములు చేయటానికి, ఆశ్చర్య కార్యములు చేయటానికి, గొప్ప సూచక క్రియలు మన జీవితంలో జరిగించడానికి యేసు ప్రభువారు ఎంతో సిద్ధంగా ఉన్నారు. నీవు కోరుకుంటే, నీవు ఆశిస్తే, నువ్వు అడిగితే ఈ ఆశ్చర్యకరుడు నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యం జరిగించి క్రిస్మస్ సంతోషము, సమాధానము, దీవెనలు మీకు సమృద్ధిగా దయచేస్తారు. ఇట్టి క్రిస్మస్ దీవెనలు మీకు, మీ కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి ప్రభువే మిమ్ములను బహుగా ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకమైన యేసయ్య ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానం
మా బిడ్డల పక్షిగా నెరవేర్చండి, మా పక్షిగా నెరవేర్చండి. అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు మా అందరి జీవితాల్లో జరిగించి క్రిస్మస్ దీవెనలతో మమ్మల్ని నింపండి. క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.